M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం. రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ సుంకేటి పోలిశెట్టి. నిర్మల్ జిల్లా బైంస మండలంలోని మహాగాం గ్రామంలో సోమవారం చెట్టెల చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం స్థానిక మహాగాం గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ సుంకేటి పోలిశెట్టి హాజరై విగ్రహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ కోసిల విగ్రహాన్ని ట్యాంక్ బండపై ప్రతిష్ఠించాలని, రజక జాతీయం కోసం అధికార పార్టీ 1,00,000 నుండి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించింది. రజకుల అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ నెల 23న సంత గాడ్గే బాబా జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. గాడ్గే బాబాను భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనగామం జిల్లా ఐలమ్మ నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐలమ్మ కుటుంబాన్ని ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రాష్ట్ర పాలక వర్గంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలని ఆయన కోరారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బైంస వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు మాట్లాడుతూ ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని అడుగు జాడల్లో నడవాలని సూచించారు. అనంతరం రజక సంఘం ఆధ్వర్యంలో శాలవతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ అప్పల రాకేష్, మాజీ సర్పంచ్ చిన్నన్న, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీటీసీ పోసెట్టి, వీడీసీ అధ్యక్షులు శేఖర్, హిందూ వాహిని రాకేష్, కృష్ణమూర్తి, బైంస రజక సంఘం అధ్యక్షులు వనందు, న్యాయవాది దేవదాస్, హాసెట్, రజక సంఘ అధ్యక్షులు లింగన్న, ఉపాధ్యక్షులు సాయినాథ్, క్యాషియర్ భోజన్న, సభ్యులు పోలిశెట్టి, చిన్నన్న, లక్ష్మణ్, షాని గంగాధర్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, రజక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్నందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎందరో మన కోసం పోరాటం జరిగింది. అదేవిధంగా ఒకనప్పుడు మనకు నిరంకుశ రాజుల పరిపాలన ఉండే, అప్పుడు మన గ్రామాలలో దొరల పరిపాలన ఉండే. వాళ్ళు చేసే అన్యాయాలు అక్రమాలను చూసి ఆమె తల్లి ఐలమ్మ తల్లి వీటన్నిని చూసి కూడా ఓర్చుకొని, మనం ఎంత ఓర్చుకున్నా ఆమె మాత్రం ఒక్కసారిగా ఆలోచించింది. ఏదైతే నా ఆడపడుచులకు కానీ, నా తోడుబుట్టు అక్క చెల్లెళ్ళకు కానీ, అన్నదమ్ములకు కానీ జరుగుతున్న అన్యాయాన్ని నేను సహించలేనంటూ ఆమె ఒకరోజు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ ఉద్యమం లోపల ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి, ఉద్యమం ఎలా చేయాలనేది ఆమె అందరికీ నేర్పింది. గొడ్డలి పట్టుకొని మరి మన ముందు కనబడుతూ ఉంటుంది. ఆమె చేసిన చరిత్ర మన కంటి ముందు వచ్చేస్తుంది. మరి పాత రజాకర్ల రోజులైతే లేవు కానీ ఈరోజు మనకు రాజ్యాంగం ఉంది. చిట్టాలమ్మ చేసిన పని మనం కూడా చేయాలంటే ఈ పేద వర్గాలైనా అన్ని ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, అప్పర్ క్యాస్ట్లో ఉన్న అన్ని పేద కులాల కోసం మరి మనం ఏదో ఒక సహాయం చేయాలన్నా మన చిట్టాలమ్మ గారి చేసిన ఉద్యమం లెక్క మనం ఒక పోరాటం చేయాలన్నా మరి ముఖ్యంగా మొట్టమొదటి మనకు రాజ్యాంగం ఇచ్చిన దాంట్లో చదువు. మన పిల్లలకు ముఖ్యంగా ఏ రోజైతే మనం చదివిస్తామో చదివిన తర్వాత కుల వృత్తులు వదిలేసి అయిన కాడికి మనం టెక్నాలజీ ఏదైతే డెవలప్ అయిందో మరి ఏ రోజైతే మనము ఆర్థికంగా సామాజికంగా మార్పు చెందుతామో రాజకీయంగా అదే రోజు మనం సమాజానికి మన ఈ గ్రామంలో ఉన్న ప్రజలకుతో పాటు జిల్లా తాలూకా ఇలా అనేక మందికి మనం సహాయం ఏ రోజు చేయగలుగుతున్నాం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఏ రోజైతే ఈ రోజు చక్కగా పోరాడి ఆమె యొక్క స్ఫూర్తిదాయకంగా తెలంగాణలోని కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఆమె యొక్క చరిత్ర అనేది చూపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవాళ తాలూకా లెవెల్లోనే కాకుండా వివిధ గ్రామాల్లో కూడా ఆమె యొక్క విగ్రహం స్ఫూర్తిదాయకంగా ప్రతి విలేజ్ లో నిర్మించాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను. దీని యొక్క బాధ్యత మన సుంకేట పోషన్న గారి చేతుల మీదుగా ఇంకా కొన్ని విలేజ్లలో కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయన ఏ సమస్య వచ్చినా ప్రజాకరులకే కాకుండా బీసీలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అతను వారి కుటుంబస్తులు వారి కొడుకు కూడా వారు దేనికి ఆశపడకుండా రోజులను చూడకుండా నెలలను చూడకుండా ఆ చాకలైలమ్మ ఎలాగైతే పోరాటం చేసిందో ఆయన కూడా ప్రతిరోజు ప్రజల మనిషిలాగా ప్రజల చేత ప్రజల్లోనే ఉంటూ ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ఆ యొక్క అన్యాయమైన స్థలంలో న్యాయం జరిగేలా పోరాడి ఆ యొక్క గొప్ప సంకల్పం మించి పేరు తెప్పించుకున్నట్టు వ్యక్తి కూడా ఇక్కడనే ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెడు అలవాట్లతో రాజకీయంగా ఇష్టం వచ్చినట్లు కాకుండా సంస్కారం చట్టం ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ఆయన అడుగు జాడల్లో వెళ్ళాలని చెప్పేసి కూడా చట్టం ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాము. సపోర్ట్ వల్ల మేము ఈరోజు ఎంత ఘనంగా జరుపుకుంటామంటే ఏదో చిన్న కొన్ని అనివార్య కారణాల వల్ల మేము చాలా పెద్ద గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం. పటేల్ మన బీజేపీ మొదటి శాసనసభ్యులు రామారావు పటేల్ గారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మన చిట్యాల చాకలి ఐలమ్మ మనుమడైనటువంటి రామచంద్రయ్య గారిని కూడా ఆహ్వానించాం. కానీ ఆయన కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది. అంటే ఇటువంటి మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ మా గ్రామస్తులను ఏది కూడా మేము చేసినా వాళ్ళకు తోడు నీడ ఉండి వాళ్ళ వెంబడనే మేము వింటామని చెప్పేసి వాళ్ళ అడుగుజాడలో మేము నడుచుకొని మా గ్రామస్తులు ప్రతి ఒక్క కులం తరఫున కూడా ప్రతి ఒక్కరికి మేము సహకారంగా ఉంటామని చెప్పేసి నేను కోరుతూ ఈ చిన్న అవకాశాన్ని
మన జాతి పనులు చేసుకుంటూ అది చేసుకుంటూ చేస్తున్నాము. కానీ మనకు ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా సరైన పద్ధతిలో గుర్తించలేదు. కాబట్టి వారిని మనం ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించడం, వారు వెళ్ళిపోయారు. కాబట్టి నూతన ప్రభుత్వాలలో కూడా మనకు మంచి గుర్తిస్తారని ఆశిస్తున్నాము. లేకుంటే వారిని కూడా ఎలాగున్నప్పుడు చెప్పాలో మన దగ్గర అది ఉంది. కాబట్టి దానికి మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. ముఖ్యంగా ఈరోజు మన చిట్యాల ఐలమ్మ యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మన కాన్స్టిట్యున్సీలో ప్రప్రథంగా తెలంగాణ రాకడం ముందే మనము గతంలో ఎంపీ గారు రమేష్ రాథోడ్తో ఇక్కడ మాలేగాంలో అప్పుడు తెలంగాణ ప్రకటన కూడా రాలేదు. తెలంగాణ ఉద్యమంలో మేము రాజేష్ అన్న గారు అంతా కలిసి, రాజబాబు అన్న గారు మేమంతా కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాము. ఆ కార్యక్రమాన్ని మేము వేసినప్పటికీ పర్మిషన్ కూడా చిట్యాల ఐలమ్మ విగ్రహం పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుంటే నేను స్వయంగా పోరాటం చేసి మాలేగాంలో విగ్రహం పెట్టడము జరిగింది. దానికి ఎంపీగా ఉన్నటువంటి రాజబాబు కూడా రాజబాబు అన్న మేము మన రాఠోడ్ రమేష్ గారు కూడా వారి నాయకత్వంలో అక్కడ మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఆ నుంచి స్టార్ట్ అయితే మొత్తం యావత్ తెలంగాణ మారుమోగింది. ఈ రోజు మన కాన్ఫరెన్స్ లో మన ముదల్ తాలూకాలో ఉన్నటువంటి విగ్రహాలు ఇంకా ఈ ఉమ్మడి జిల్లా ఎక్కడ లేవని మేము చెప్పడానికి గర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు నిర్మల్లో కూడా అంతగాని లేవు, గత ఆదిలాబాద్లో కూడా లేవు. కానీ మన నియోజకవర్గంలో 25కు దాటుతున్నాను ఇప్పటికీ మన విగ్రహాలు. ప్రతి మండలంలో ఇప్పుడు లోసల మండలంలో 5-6 ఉన్నాయి, కుంటాల మండలం ఉన్నాయి, బైసా మండలంలో ఇట్లా చూసుకుంటే అన్ని మండలాలు ఉన్నాయి. మన తాను మండలం లేకుంటే తాను మండలం భవిష్యత్ గ్రామం కూడా జరిగింది. కాబట్టి త్వరలోనే ఇప్పుడు 10వ తారీఖు లోస మండలంలో అన్నగారి మండలం స్వయం మండలం రాజబాబు అన్నగారి మండలంలో లోసంలో 10వ తారీఖు అక్కడ పెడుతున్నాము. అక్కడ చిట్యాల ఐలమ్మ మన్మడు వస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఏ టైం బిజీ ఉన్నా కానీ మీరు అక్కడ ఉండాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా అక్కడ రావాలని కోరుతున్నాము. రమ్మ ఇప్పుడు ఇంతవరకు అందరు చాలా మంది చెప్పారు. నేను అంత చరిత్రలో పోకుండా కొద్దిగా 2 ఛానల్ సీట్లు చెప్తాను. ఏమంటే చిట్యాల ఐలమ్మ ఏమంటే ఆమె పేరు చిట్యాల అనేది ఆమె ఇంటి పేరు. ఇప్పుడు ఎట్లా సింగల పోసినట్టు ఆమె చిట్యాల ఇంటి పేరు అన్నది. ఆ తల్లిగారి ఇంటి పేరు ఓరగంటోళ్ళు. అయితే ఆమె మన శాఖ పని చేసుకుంటే ఏం చేస్తున్నాడు, శాఖ పని చేసుకుంటేనే ఆమెకు 45 పిల్లలు ఉంటే ఈ సాగరపూర్తో కడుపులేదు. కాబట్టి కనీసం ఆమె భూమి లేకుంటే అప్పుడు రజాకార జమాన్ ఉండే నిజాం నిరంకుశ పాలనలో నేను కనీసం ఈ బట్టకి ఎన్ని రోజులు ఈ బతకలేను. కాబట్టి కనీసం పిల్లలు చదివించాలా చేయాలంటే ఆస్తి కావాలి. కాబట్టి ఇక్కడ దాచుకోలేము. కాబట్టి కనీసం భూమి పంట చేసుకొని పండడం అంటే అక్కడ లేవు. కాబట్టి ఆనాడు కొండలరావు ఒక దొర దగ్గర ఒక 4 ఎకరాల భూమి తీసుకొని పంట చేసుకుంటే అప్పుడు విష్ణుడు దేశ అయినటువంటి రామచంద్ర రెడ్డి ఆయన నాయకత్వం ఏమంటే ఆయన తీసుకురాకనమాట. ఇక ఆయన దొరగా ఒకప్పుడు మన తాలూకాలు కూడా చూసాం దొరలను. అసలు దొరలను గదగలాడించిన నాయకులు కూడా ఇక్కడ ఉండే చాలా మంది ఉన్నారు. కాబట్టి అయితే ఆనాడు దొరలు ఏం చేసినట్టే విష్ణు దొర మొత్తానికి వేసి సాగలకి పంట పండిస్తా చేస్తా సూతం ఎంతవరకు చేస్తా చెప్తే ఆమె 4 ఎకరాల భూమి తీసుకొని కొండరావుతో తీసుకొని ఇది చేసుకుంటే పెడితే కళ్ళ మీద చురికే పంట సుంకం అంటే టెక్స్ కట్టాలంటే ఇది చేసుకుంటే ఆమె ఏమన్నది దొర ఏమిటా దొర పీకుడు ఏమిటా అని అప్పుడే పాటలు ఇవన్నీ. ఇప్పుడు మన తమ్ముడు లక్ష్మణ్ చెప్పినట్లు బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తా కొడుకాన్ని గోరి కొట్టిన కొడుకాన్ని పాటలు అంటే అప్పటి నుంచి ఆమె పోరాట పటిమతోనే ఈ రోజు తెలంగాణ యావత్ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా ఒక విప్లవం రగిలింది. ఆ విప్లవానికి ఎవరు నాయకులు అంటే చిట్యాల ఐలమ్మ చెప్పడంలో ఖచ్చితంగా గర్వపడతాను. ఎందుకంటే ఒక అనగారిన వర్గాలు చెప్పి చాలా మంది అంటారు మేము చిన్న కులం ఎవరు కాదు, పెద్ద కులం ఎవరు కాదు, మనమంతా అనగారిన వర్గాలు ఎట్లంటే ఆధిపత్య వర్గాలు మనల్ని కింది దొక్కేసి చేస్తుంటేనే ఆమె ఏ ఒక్కరోజు ఒకరితో కూడా చదువుకులేదు, చదువులేదు, ఏం లేదు. కానీ ఈ చేస్తున్న దొరలు చేస్తున్న అహంకారానికి వీళ్ళు చేస్తున్న బానిసత్వానికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసింటే 4 ఎకరాల భూమి పంట చేస్తూ కళ్ళం నేర్చి వాళ్ళు తీసుకుపోవటం, లేకుంటే సాగదానాన్ని ఇది చేస్తూ అది చేస్తూ నానా బుద్ధులు తిరుగుతుంటే నీ దొర ఏమిటని దొరపికుడు ఏమిటని వాళ్ళ సైన్యంతో ఎదిరించి పోరాటం చేసింది. ఆమె పోరాటం చేస్తే వాళ్ళ కొడుకులను వాళ్ళ బిడ్డను మొత్తం మానభంగం చేస్తే అవన్నీ భరించి కూడా వాళ్ళతో పోరాటం చేసింది. మొత్తం గడ్డి మనసులో బిడ్డ ఏమనుకున్న దొరని నీ సంగతి చూపిస్తాని మొత్తం అప్పుడు ఇంట్లో దాడి చేసుకుంటూ వస్తే గుర్రాల మీద దాడి చేసుకుంటూ వస్తే ఆమె ఏం చేసిందంటే ఇంట్లో రోక దుడ్డు తీసి ఒక్కొక్కరిని మొత్తం దింగనేసి కొట్టేస్తే అప్పటి నుంచి ఆమెను చూసి ప్రతి ఒక్క ఆమె మన సాకల కోసం కానీ ఒక కులం కోసం చేసిన పని కాదు. ఆమె రైతాంగ పోరాటం చేసింది. రైతాంగ పోరాటం అంటే రైతాంగ పోరాటం అంటే దేశం లోపల మొత్తం మారుమోగింది. ఆమె పేరు మీద సినిమాలు కూడా వెళ్ళినాయి. ఆమెకు ఏవైతే ఆమె చరిత్రను మనము వెలుగులో తీసుకురావడానికి గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు ఆమె చరిత్ర కనుమరుగైంది. కానీ తెలంగాణ వచ్చినప్పుడు సాధించిన తర్వాత మన ఐలమ్మ యొక్క చరిత్రను చేస్తానికి పెద్ద మాట మాడిన ఒక దొర, మళ్ళీ ఒక దొర వచ్చింది పిట్టల దొర. ఆ పిట్టల దొర ఏం చేసినట్టే ఐలమ్మ ట్యాంక్ బండి మీద ఈ ఐలమ్మ విగ్రహం పెట్టిస్తా మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏం చేయలేదు. ఇప్పటికి కూడా ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టిన దొర. కాబట్టి ఆ దొర కూడా భూస్థాపన పోయిండు. ఏ దొరలైనా కానీ ఈ రోజు అనగానే వర్గాలు చాకాలి కానీ కుమ్మరి కానీ ఎలాంటి సోదరులతో కూడా మాతో పెట్టుకుంటే వాళ్ళు గత అంతే అవుతుంది కాబట్టి అని హిందూ పరంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మనము ఖచ్చితంగా మన హక్కుల కోసం పోరాడాలంటే చాకల ఐలమ్మ యొక్క జయంతి కూడా
ఏం చేస్తుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ గాంధీజీ కానీ వీళ్ళందరి జయంతులు అధికారికంగా ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా చిట్యాల చాకలి ఐలమ్మ యొక్క జయంతులు కూడా అధికారికంగా ప్రకటించాలని నేను స్వయంగా అన్ని రకంలో ప్రతిసారి ఎమ్మెల్యేలకు వాళ్ళని చెప్తుంటే పట్టించుకోలేదు. అయితే హుజూరాబాద్లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో నేను స్వయంగా వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఏం చేసినట్టే అక్కడ ఉన్న కార్యకర్తలు మన రజక సంఘ నాయకులతో కలిసి ధర్నా చేసినాం. అక్కడ హరీష్ కుమార్ వచ్చి ఏం చేసినట్టే మంత్రి ఇన్ఛార్జి ఉండే అక్కడ ఎన్నికలప్పుడు వచ్చి మీకేం కావాలో చెప్పంటే మాకేం కాదు, ఐలమ్మ యొక్క జయంతిని అధికారం చేయాలి, బాగుంటుంది, మేము మొత్తం తిరుగుబాటు చేస్తామంటే భయపడి ఆ రోజు వాళ్ళ స్వార్థమా భక్త్యా భయమా కానీ ఆ రోజు ఎన్నికలు దృష్టి పెట్టుకొని ఐలమ్మ జయంతిని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మనం చేసిన పోవడం మనకు జరిగింది కానీ ఎవరి యొక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వాడి గురించి జరగలేదు. ఖచ్చితంగా భయప్రాంతంతో ఈ రోజు పోరాటం చేస్తే నేను సాధిస్తాం కానీ ఎవరికి అయ్యా నాకు అజ్జేయంటే ఎవరు ఇయ్యడు. ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటలు సకల సామాజిక రంగంలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సంక్షేమ రంగంలో మనకు మనకు కావాల్సిన మన పోరాటం ఖచ్చితంగా మన జాతికి ఈ రోజు మన కాన్ఫరెన్స్ లో నిలవడం చూసుకుంటే అయితే ఒక ఇద్దరు సర్పంచులు, ఒక ఎంపీస్ తప్ప ఎవరు లేరు. మనకు ఖచ్చితంగా జనాభా తామస ప్రకారంగా మనమంటూ కూడా నాయకత్వం పెంచుకొని ప్రజలకు వెళ్ళి మనకు కూడా సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీసీగా ఎదగాలన్న తపన మనకు ఉండాలి. దానికి మీకు రాజకీయ నాయకులను గుర్తిస్తారు. దానికి అందుబాటులో నేను ఉండి మీకు ఎల్లప్పుడూ సేవలు చేస్తానని కోరుతున్నాను. ప్రశ్నించే తత్వం ఉంది అంటే మీ గ్రామస్తుల నుంచి స్టార్ట్ అవుతుంది. అది నేను చూశాను ప్రత్యక్షంగా. నాకు ఒక సంఘటన జరిగి నేను హైదరాబాద్లో ఉంటే నా కొరకు ధర్నా చేస్తున్న రోజే మాగాం గ్రామస్తులు బీసీ బంధు కోసం ధర్నా చేస్తున్నారు. ఒక దిక్కు తప్పించుకొని ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు అని చెప్పి నాకు హైదరాబాద్లో సమాచారం వచ్చింది. అటువంటి పోరాట పటిమ గ్రామంలో ఒక పోరాట యోధురాలైనటువంటి చిట్యాల చాకలి ఐలమ్మ గారి విగ్రహం పెట్టడం చాలా మంచి పని. ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా భుజాలను ఎత్తుకొని గ్రామాన రజక సోదరులందరినీ కూడా సంఘటితం చేసి చైతన్యం చేసి ఒక ఉద్యమ స్ఫూర్తితోని విగ్రహాలు గ్రామంలో ఉండాలా, రజక సంఘస్థుల ఈ సంఘం వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైన తీసుకొచ్చి ప్రతి మండలంలో, ఇందాకనే చెప్పారు సోదరుడు, జిల్లాలోనే అత్యధికంగా మన ముదోల్ నియోజకవర్గంలో విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మీ గ్రామంలో కూడా పెట్టుకున్నారు. చాలా సంతోషం. అయితే చాకలి ఐలమ్మ చరిత్ర గురించి చాలా మంది ఇప్పుడు చెప్పారు. ఆ రోజుల్లో మొత్తం భారతదేశంకి స్వాతంత్రం వచ్చి ఉన్నది. అందరూ స్వతంత్రంగా స్వేచ్ఛావాయువును పీల్చుకుంటున్న సమయంలో మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సంస్థానంలో మాత్రం ఇక్కడ మన భారత ప్రభుత్వం లేకపోవడం, దాని స్థానంలో నైజాం నిరంకుశ పాలన కొనసాగుతుండడం, రజాకార్ల ఆగడాలు పెచ్చురిల్లుతున్న సమయంలో ఎందరో మంది కమ్యూనిస్టుల పిలుపు మేరకు సాయుధ రైతాంగ పోరాటం చేపడితే దాంట్లో చాకలి ఐలమ్మ గారు ఒక వెలుగు వెలిగి చరిత్రలో ఆమె ఎక్కింది. అయితే దురదృష్టవశాత్తు దేశ చరిత్ర, స్వాతంత్ర పోరాట యోధుల చరిత్రలో ఆమె పేరు లేకపోవడం చాలా బాధను కలిగిస్తుంది. ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయి పేరు ఉంటుంది కానీ చాకలి ఐలమ్మ పేరు మాత్రం జాతీయ పోరాట స్వాతంత్ర సమర పోరాటంలో లేకపోవడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏదైతే ఉద్యమం కొనసాగిందో ఆ ఉద్యమంలో మాత్రమే చాకలి ఐలమ్మ పేరు ప్రాచుర్యంలోకి రావడం, ఆమె స్ఫూర్తిని తీసుకోవడం, ఆమె స్ఫూర్తి ద్వారానే ఉద్యమం కొనసాగించడం ప్రారంభమై ఈరోజు ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని జరుపుకునే కాడికి వచ్చింది అంటే ఎంతో కొంత మార్పు మేలు దిక్కే జరిగిందని చెప్పి మనం భావించవలసి వస్తుంది. అది కూడా ప్రభుత్వానికి రాని ఆలోచన మన రజక సోదరులే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక చైతన్యం ఉండాలి, చైతన్యం రావాలి, మనం కూడా చాకలి ఐలమ్మ లెక్క మారాలి అందరూ అంటూ ఉంటారు. నేను ప్రత్యేకంగా రజక జాతికి చెప్పేదంటే పల్లెటూరులో ఒక నానుడి ఉంది, సామెత ఉంది, సాగుకున్నోడు కంటే సాగనోడు పోపురాబోయ్ అని. అంటే దీని ఉద్దేశం ఏంటంటే తెలివి అనేది చాకలి కులానికి ముందు నుంచే ఉంది. చదువుకున్నోడికి తెలివి వస్తుంది కానీ చదువుకోకుండా చాకలి వాళ్ళు ఒకరి బట్టలు ఒకరికి ఇవ్వకుండా చాలా తెలివితో గుర్తుపెట్టుకొని
మరి కూడా ఆ బాధ్యత నిర్వహిస్తుంటారు కాబట్టి ఆ తెలివి భగవంతుడు మీకు ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో ఆ తెలివి మాత్రమే సరిపోదు. సోదరుడు మన దేవిదాస్ అడ్వకేట్ గారు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పిల్లలను చదివించి ఉన్నతంగా విద్యను అభ్యసిస్తే గాని మనకు ఈ తెలివి కంటే ఆ చదువుకున్న తెలివి మన జీవితంలో మనం చక్కగా జీవించడానికి సరిపోతుంది, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా, నేను కూడా చిన్నది పెద్దది అనద్దు అని చెప్పి ఇందాకనే పోషెట్టి సోదరుడు అన్నాడు. నేను కూడా అనగారిన వర్గాల నుంచే వచ్చిన వ్యక్తిని, లంబాడి కులం నుంచి వచ్చాను. చదువుకొని ఒక ఉన్నత ఉద్యోగంలో పనిచేసి అది రాజీనామా చేసి ఉద్యమంలో సోదరుడు పోషెట్టన్నతోని తెలంగాణ ఉద్యమంలో ముదోల్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నోసార్లు పార్టిసిపేట్ అయ్యి ఎన్నో పోలీస్ కేసులు, మేమిద్దరం కూడా పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసులు పెట్టించుకొని న్యాయస్థానాల చుట్టూ తిరిగిన కేసులు ఉన్నాయి మా మీద. అంటే దాంతో నేను చెప్తున్నది ఏంటంటే, ఏ కులమైనా కావచ్చు, అవకాశాలు కొందరికి వస్తాయి, కొందరికి రావు. కానీ మనము అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, రాజ్యాధికారం దిక్కు అధికారం లేనిది మనం ఏం ముందుకు పోలేము. సోదరుడు అన్నట్టు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పరిపాలనలో భాగస్వాములు అయితే తప్ప మన కులానికి, మన జాతికి మనం ఎలాంటి మేలు చేయలేని వాళ్ళమైతాం. కానీ ప్రజాస్వామ్యంలో ఈరోజు దేశంలో నాయకత్వ లక్షణాలు ఉంటే తప్పకుండా ప్రజలు వాళ్ళను